ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివికాసస్వామిన్నితి నామినే. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంతస్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష शून्यवादी पाश्चात्य देश तारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्त वृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे. हरे कृष्ण. శ్రీ చాణక్య నీతి 17వ అధ్యాయం చర్చిస్తున్నాం. 4వ శ్లోకం. లోభశ్చేదగుణేన కిం పిశునతా యద్యస్తి కిం పాతకైః సత్యం చేత్తపసా చ కిం శుచిమనో యద్యస్తి తీర్థేన కిం సౌజన్యం యది కిం గుణైః సుమహిమా యద్యస్తి కిం మండనైః సద్విద్యా యది కిం ధనైరపయశో యద్యస్తి కిం మృత్యునా. లోభశ్చేదగుణేన కిం పిశునతా యద్యస్తి కిం పాతకైః సత్యం చేత్తపసా చ కిం శుచిమనో యద్యస్తి తీర్థేన కిం సౌజన్యం యది కిం గుణైః సుమహిమా యద్యస్తి కిం మండనైః సద్విద్యా యది కిం ధనైరపయశో యద్యస్తి కిం మృత్యునా. ఏమంటున్నారు చూడండి. దురాశను మించినటువంటి, అంటే దురాశ కంటే దారుణమైన అగుణం ఏమన్నా ఉందా అని అడుగుతున్నారు. అగుణం అంటే ఏమిటి? విగుణం, ఉండకూడనటువంటిది, దుర్గుణం. దురాశ కంటే దారుణమైన దుర్గుణం ఏముంటుంది? అలాగే ఇతరుల యొక్క పేరు ప్రతిష్టలను పాడు చేయడం కంటే గొప్ప పాపం ఏముంటుంది అని చెప్పుకుంటున్నారు. అంటే ఇతరుల గురించి చెడుగా మాట్లాడుకోవడం, ఇతరుల పట్ల అసూయ, ఇతరుల పట్ల ద్వేషం, దానికంటే గొప్ప పాపం ఏముంటుంది? ఎవరైతే సత్యసంధులై ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారికి ధార్మికమైనటువంటి తపస్సుతో అవసరమేముంది అని అంటున్నాడు. ఒక వ్యక్తి సత్యసంధత కలిగి ఉన్నట్లయితే ధార్మికమైనటువంటి తపస్సు యొక్క అవసరమే ఉంది. ఎవరైతే శుద్ధమైనటువంటి హృదయాన్ని కలిగి ఉంటారో వారికి తీర్థయాత్ర యొక్క అవసరమే ఉంది అంటున్నాడు. మంచి దృక్పథం కలిగినటువంటి వ్యక్తికి ఇతర గుణాలతో అవసరమే ఉంది. ఎవరికైతే కీర్తి ఉంటుందో అతనికి ఇతర ఆభరణాలు అవసరమా? ఎవరికైతే ఆచరణాత్మక జ్ఞానం ఉందో దానికంటే ఉన్నతమైన సంపద ఏమైనా ఉంటుందా? మరి మీ కీర్తిని మీరు పోగొట్టుకున్నట్లయితే మరణం కంటే దారుణమైనది మరొకటి ఏముంటుంది అని చెప్పుకుంటున్నాడు. మళ్ళీ ఒకసారి చూద్దాం ఏమంటున్నారు ఇక్కడ. దురాశను లేదా అత్యాశను మించినటువంటి దుర్గుణం మరొకటి లేదంటున్నాడు. అలాగే ఈ అసూయ లేదా ఇతరులను నాశనం చేయాలనుకునేటువంటి గుణం ఏదైతే ఉందో దానికంటే పాపం మరొకటి లేదంటున్నాడు. అలాగే ఎవరైతే సత్యసంధత కలిగి ఉన్నారో వారికి ధార్మికమైన తపస్సుతో అవసరమే ఉంది. శుద్ధమైన హృదయం కలిగి ఉన్న వారికి తీర్థయాత్ర చేయాల్సిన అవసరమే ఉంది. మంచి దృక్పథం, మంచి వ్యక్తిత్వం కలిగి ఉన్నటువంటి వ్యక్తికి ఇతర గుణాలు అవసరమే ఉంది. ఎవరికైతే కీర్తి ఉందో అతనికి ఇతర ఆభరణాలతో అవసరం ఉందా? ఎవరికైతే ఆచరణాత్మక జ్ఞానం ఉందో అంతకంటే ఉన్నతమైనటువంటి సంపద ఉంటుందా? మరి మీరు మీ యొక్క ప్రతిష్టను కోల్పోయినట్లయితే, కీర్తిని కోల్పోయినట్లయితే మరణం కంటే దారుణమైనది ఏముంది అని అంటున్నాడు భాష్యం. మరి చివరి పంక్తి విషయానికి వస్తే ఒక విధంగా చెప్పబడిందట. చివరి పంక్తి ఏమిటి అంటే సద్విద్య యది కిం ధనైరపయశో యద్యస్తి కిం మృత్యునా అన్నారు. అంటే మీరు మీ సంపదను కోల్పోయినట్లయితే మీరేమీ కోల్పోయినట్టు కాదు.
మీరు మీ ఆరోగ్యాన్ని కోల్పోయినట్లయితే కొంత కోల్పోయినట్టు. కానీ మీ వ్యక్తిత్వాన్ని మీరు కోల్పోయినట్లయితే మీరు సమస్తాన్ని కోల్పోయినట్లే అని చెప్పుంటారు. ఏమంటున్నాడు? ధనాన్ని కోల్పోతే ఏమీ కోల్పోయినట్టు కదట. ఆరోగ్యాన్ని కోల్పోతే కొంత కోల్పోయినట్టు. వ్యక్తిత్వాన్ని కోల్పోయినట్లయితే మీరు సమస్తాన్ని కోల్పోయినట్లు. శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ఉపదేశిస్తున్నాడు. ఏమంటున్నాడంటే 2వ అధ్యాయం భగవద్గీత 33, 34 శ్లోకాలు. ఒకవేళ నువ్వు ఈ ధార్మికమైనటువంటి యుద్ధంలో పోరాటం చేయకపోతే అప్పుడు నువ్వు ఖచ్చితంగా నీ యొక్క ధర్మాలను విస్మరించినందుకు గాను పాపాలను అనుభవించాల్సి ఉంటుంది. ఆ విధంగా ఒక యోధుడు అనేటువంటి నీ పేరును పోగొట్టుకున్నాడు అవుతావు. మరి జనులు ఎల్లప్పుడూ కూడా నీ యొక్క అపకీర్తి గురించే మాట్లాడుకుంటారు. మరి గౌరవనీయమైనటువంటి వాడికి అగౌరవం అనేది మరణం కంటే దారుణమైనది అని చెప్పన్నాడు భగవద్గీతలో చెప్పబడినటువంటి విషయం. తర్వాత 5వ శ్లోకం. పితా రత్నాకరో యస్య లక్ష్మీర్యస్య సహోదర శంకో భిక్షాటనం కుర్యాన్ నదత్తముపతిష్ఠతే. పితా రత్నాకరో యస్య లక్ష్మీర్యస్య సహోదర శంకో భిక్షాటనం కుర్యాన్ నదత్తముపతిష్ఠతే అన్నాడు. రత్నాకరుడు అని ఎవరిని అంటారు? సముద్రం. రత్నాకరమైనటువంటి సముద్రం శంఖానికి తండ్రి. శంఖాలు ఎక్కడ దొరుకుతాయి మనకి? సముద్రంలో దొరుకుతాయి కదా. కాబట్టి శంఖానికి తండ్రి రత్నాకరుడైన సముద్రం. మరి శంఖానికి సోదరి ఎవరంటే స్వయంగా భాగ్యదేవత అయిన లక్ష్మీదేవి. ఎందుకంటే భాగ్యదేవత అయిన లక్ష్మీదేవి ఎక్కడి నుండి ఉద్భవించింది? క్షీర సముద్రరాజతనయ అని చెప్పి అంటారు. క్షీర సముద్రం నుంచి ఉద్భవించింది కదా. కాబట్టి ఈ శంఖానికి సహోదరి ఎవరట అంటే భాగ్యదేవత అయిన లక్ష్మీదేవి. అయినప్పటికీ భిక్షగాడి చేతిలో ఉన్నటువంటి శంఖం ప్రతి ఇంటింటికి వెళ్ళి అడుక్కోవాల్సి వస్తుంది. అందుచేత వాస్తవమైనటువంటి విషయం ఏంటంటే మనకి జన్మతః ఏదైతే మనకి ఇవ్వబడిందో దానిపై మనం ఆధారపడలేమని చెప్పుకుంటున్నాడు. మనకి జన్మతః ఏదైతే ఇవ్వబడిందో దానిపై ఆధారపడలేమని చెప్పుకుంటున్నాడు. ఎందుకంటే మరి శంఖానికి తండ్రి ఎవరంటే రత్నాకరుడైనటువంటి సముద్రం, సహోదరి ఎవరంటే భాగ్యదేవత అయినటువంటి లక్ష్మి. అయినప్పటికీ కూడా ఈ బిచ్చగాడి చేతిలో ఉన్నటువంటి శంఖం ప్రతి ఇంటింటికి వెళ్ళి భిక్షాటన చేయాల్సి వస్తుంది. మరి అది సత్యం. ఎందుచేతనంటే అందుచేతనే మనం ఏదైతే మనకి మన జన్మ సమయంలో ఇవ్వబడిందో దానిపై ఆధారపడలేమని చెప్పుకుంటున్నాడు. ఇక్కడ భాష్యం చూద్దాం. గరుడ పురాణం 1:113, 19వ శ్లోకం. వ్యక్తి యొక్క ఆనందము, దుఃఖము లేదా అతనికి ఎన్నుకోబడినటువంటి గర్భం ఇవన్నీ కూడా తాను పూర్వ జీవితంలో చేసినటువంటి పనులపైన ఆధారపడి ఉంటాయి అని చెప్పబడింది. ఏమిటవి? వ్యక్తి యొక్క ఆనందము, దుఃఖము లేదా అతనికి ఏ విధమైనటువంటి గర్భం ఎన్నుకోబడిందో ఇవన్నీ కూడా పూర్వ జీవితంలో చేసినటువంటి కర్మలను అనుసరించే ఉంటాయి. ప్రాచీన భారతదేశంలో ఈ భిక్షాటన ఎవరు చేసేవారంటే సాధువులైనటువంటి వారు ఒక శంఖాన్ని చేతపట్టి భిక్షాటన చేసేవారు. మరి ఈ విధంగా దానాన్ని స్వీకరించేటువంటి పద్ధతి ఏదైతే ఉందో ఇప్పటికీ కూడా మనం శిష్యులలో గమనించవచ్చు. ఎలాగంటే ఇక్కడ చెప్తున్నారు, ఇక్కడ మీకు భాష్యాన్ని అందిస్తున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అతడు కూడా న్యూయార్క్ నగరంలో 1968, 69 సంవత్సరాల్లో న్యూయార్క్లోని నగరాల్లో ఉన్నటువంటి వీధులలో అలాగే ఉద్యానవనాలలో ఈ బ్రహ్మానంద ప్రభు చేత నాయకత్వం వహించబడినటువంటి సంకీర్తన బృందం ఏదైతే ఉందో ఆ సంకీర్తన బృందంతో గురువు యొక్క ఆశ్రమంలో ఒక శంఖాన్ని చేతపట్టి
మీకు ఇప్పుడు ఎవరైతే భాష్యం చెప్తున్నాడో ఆయన కూడా బ్రహ్మచారిగా శిక్షణ ఇవ్వబడ్డాడు అని చెప్పుకుంటున్నారు. అంటే తన గురించి తానే చెప్పుకుంటున్నారు. ఎవరు? పతిత పావన అధికారి. అంటే ఆయన బ్రహ్మచారిగా శిక్షణ ఇవ్వబడినప్పుడు 1968, 69 సంవత్సరాల్లో బ్రహ్మానంద ప్రభు ఆయన సంకీర్తన బృందానికి నాయకుడిగా ఉండేవాడు అనమాట. ఆ రోజుల్లో వారు న్యూయార్క్ నగరంలో ఉన్నటువంటి ఉద్యానవనాల్లో, నగరాల్లో ఈ శంఖాన్ని పట్టుకొని వాళ్ళు ఈ యొక్క భిక్షాటన చేసేవారట. చూడండి. కాబట్టి ఇది ఇప్పటికీ కూడా చూడొచ్చు అని చెప్పి అంటున్నారు. మరి ఇక్కడ ఇవ్వబడినటువంటి ఉదాహరణ ఏదైతే ఉందో దాని అర్థం ఏమిటంటే, ఒక వ్యక్తి సంపన్నవంతమైన కుటుంబంలో జన్మించినప్పటికీ అతడు ఒకవేళ ఆ సంపదని అతడు భోగించాలి అని విధించబడకపోతే అతడు దాన్ని భోగించలేడని చెప్పుకుంటున్నారు. అంటే చాలామంది పుట్టుకతో జమీందారులుగా పుడతారు. నాకు కూడా తెలుసు చాలామంది. వాళ్ళందరూ పుట్టుకతో జమీందారులుగా పుట్టిన వాళ్ళే. కానీ వాళ్ళు పెద్దవాళ్ళయి వాళ్ళ ఆస్తిని భోగించే వయసు వచ్చేటప్పటికి చిల్లిగా అవ్వ కూడా మిగలదనమాట. ఎందుకంటే వాళ్ళ తండ్రులు, తాతలు వాళ్ళంతా కూడా వ్యసనాలకి బానిసైపోయి మొత్తం ఆస్తులన్నీ అమ్మేసుకుంటారు. అర్థమైంది కదా. పూర్వపు రోజుల్లో ఏదో కొంచెం ఒక సీసా మద్యం కోసం ఎకరం పొలాన్ని ఇచ్చేసిన వాళ్ళు ఉన్నారు పూర్వం. ఎందుకంటే ఆ రోజుల్లో భూమికి పెద్ద విలువ లేదు. కాబట్టి అందుచేత ఎవరైతే సంపన్నవంతమైనటువంటి కుటుంబంలో పుట్టినప్పటికీ ఒకవేళ ఆ సంపదని వాళ్ళు అనుభవించాలని విధించకపోతే వారు దాన్ని అనుభవించలేరని చెప్పుకుంటున్నారు. 6వ శ్లోకం. అశక్తస్తు భవేత్ సాధుర్ బ్రహ్మచారీ వా నిర్ధనః వ్యాధితో దేవభక్తశ్చ వృద్ధా నారీ పతివ్రత. అశక్తస్తు భవేత్ సాధు బ్రహ్మచారీ వా నిర్ధనః వ్యాధితో దేవభక్తశ్చ వృద్ధా నారీ పతివ్రత అని చెప్పుకుంటున్నాడు. ఏముండో చూద్దాం. ఇక్కడ ఏమంటున్నాడంటే పురుషత్వం లేనటువంటి వాడు సాధువుగా మారిపోతాడట. ఇక్కడ ఏమంటున్నాడంటే ఈ వీర్య శక్తి లేనివాడు ఎవరైతే ఉన్నాడో వాడు సాధువుగా మారతాడు. సంపాదన లేనివాడు ఖచ్చితంగా బ్రహ్మచారి అవ్వాలట. అనారోగ్యంతో ఉన్నటువంటి వాడు భగవంతుడికి విధేయుడైపోతాడట. చూడండి. వ్యాధితో దేవభక్తశ్చ అనారోగ్యంతో ఉన్నటువంటి వాడు భగవంతుణ్ణి ఆశ్రయిస్తాడట. అలాగే ఒక స్త్రీ వృద్ధురాలయ్యే కొద్దీ ఆమె పతివ్రత అయిపోతుందట. చూడండి. అంటే ఇక్కడ అర్థం ఏంటి? వృద్ధురాలయ్యే కొద్దీ ఆమె భర్తకి అంకిత భావాన్ని పెంపొందించుకుంటుంది అని చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ భాష్యం ఏం చెప్తున్నారంటే ఎవరైతే కోరిక లేకుండా అలాగే స్వార్థం లేకుండా పనిచేసేవారు చాలా అరుదు అని చెప్పుకుంటున్నారు. అంటే ప్రతి ఒక్కడు ఏదో ఒక స్వార్థంతో పనిచేస్తాడని చెప్తున్నారు. కాబట్టి అంటే కొంతమంది ఎందుకు సాధువులుగా మారుతారట అంటే వారిలో ఈ యొక్క పురుషత్వం అనేది లేకపోవడం వల్ల కొంతమంది సాధువుగా మారిపోతారట. అలాగే కొంతమంది బ్రహ్మచారి ఎందుకు అవుతారట అంటే సంపాదన లేక అంటున్నారు. అలాగే కొంతమంది భక్తులు ఎందుకు అయిపోతారట అంటే వ్యాధి రావడం వల్లట, జబ్బు చేయడం వల్ల భక్తులు అయిపోతారట. అలాగే ఒక స్త్రీ ఎప్పుడైతే వృద్ధురాలు అవుతుందో ఆమె పతివ్రత అయిపోతుందట. తర్వాత 7వ శ్లోకం. నాన్నోదక సమం దానం నత్తిథిర్ద్వాదశీ సమా న గాయత్ర్యాః పరో మంత్రో న మాతుర్దేవతం పరం. నాన్నోదక సమం దానం న తిథిర్ద్వాదశీ సమా న గాయత్ర్యాః పరో మంత్రో న మాతుర్దైవతం పరం అని చెప్పన్నారు. అంటే చూడండి, ఆహారాన్ని నీటిని మించినటువంటి దానం లేదట. నెలలో ద్వాదశి వంటి రోజు లేదట. గాయత్రి వంటి మంత్రము లేదట. జన్మనిచ్చినటువంటి తల్లిని పూజించడం కంటే గొప్ప
దేవత లేదట అని చెప్పి అంటున్నాడు. అంటే జన్మనిచ్చినటువంటి తల్లి ఎవరైతే ఉందో ఆవిడని పూజించడం కంటే కూడా మరొక గొప్ప దేవత ఎవరు కూడా లేరు పూజించడానికి అని చెప్పి అంటున్నాడు భాష్యం. శ్రీకృష్ణుడు ప్రకటిస్తున్నాడు. గాయత్రి ఛందసామహం అని చెప్పి భగవద్గీతలో. ఆ? నేను కవిత్వంలో గాయత్రి శ్లోకాన్ని ఏదైతే ప్రతిరోజు కూడా బ్రాహ్మణులు ఆ, ఏదైతే గానం చేస్తూ ఉంటారో ఆ గాయత్రి శ్లోకాన్ని నేనే కవిత్వంలో అని చెప్పుకుంటున్నాడు కృష్ణుడు. శ్రీల ప్రభుపాదుల వారు వ్యాఖ్యానం చేస్తున్నారు. గాయత్రి మంత్రం అనేది ప్రత్యేకించి భగవత్ సాక్షాత్కారం కోసం ఉంది. అందుచేత గాయత్రి మంత్రం భగవంతుని యొక్క ప్రతినిధి. వైదిక సంస్కృతిలో నాగరికతలో అతిథులకు ఆహారాన్ని పానీయాన్ని అర్పించడం అనేది ఖచ్చితంగా చేయాల్సినటువంటి పని. ఆ? రెండో పంక్తిలో ద్వాదశి తిథిని పొగుడుతున్నాడు చాణక్య పండితుడు. అంటే ఈ చాంద్రమాసంలో 12వ రోజు 12వ తిథి అంటే ముందట రోజున ఉన్నటువంటి ఏకాదశిని ముగించి ఏకాదశి ఉపవాసాన్ని ముగించి ఆ రోజు ద్వాదశి రోజున పారాయణ చేస్తారు. ఎందుకంటే ఆ రోజు అందరికీ కూడా ముగిసిపోతుంది ఏకాదశి వ్రతం. ఏమైనప్పటికీ చాలామంది ఈ ద్వాదశి నాడు కూడా కేవలం పాలు స్వీకరించడం ద్వారా వ్రతాన్ని కొనసాగిస్తారట. అందుకే ఇక్కడ ఏమన్నారంటే ద్వాదశిని మించినటువంటి తిథి మరొకటి లేదు అని చెప్పన్నారు. వైదిక పంచాంగం ఏదైతే ఉందో అది ఈ చంద్రుని యొక్క దినములు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రతి తిథి కూడా 12 డిగ్రీల కింద విడగొడతారనమాట. ప్రతి తిథి కూడా 12 డిగ్రీలు. ఎప్పుడైతే సూర్యుడు మరియు చంద్రుడు వారు కలవడం జరుగుతుందో, అంటే సూర్యుడు చంద్రుడు ఇద్దరు ఒకే ప్రదేశానికి వస్తారో అప్పుడు అది ఏమవుతుందంటే అమావాస్య అని చెప్పబడుతుంది. ఏ విధంగా అయితే చంద్రుడు మళ్ళీ సూర్యుని కంటే ముందు వెళుతూ ఉంటాడో అప్పుడు ఏమవుతుంది, ఈ యొక్క శుక్లపక్షం అనేది మొదలవుతుంది. మొదటి రోజు తిథి ఏదైతే ఉందో దాన్ని ప్రతిపత్తి అని చెప్పి అంటారు. తర్వాత రోజున చంద్రుడు ఇంకొక 12 డిగ్రీలు సూర్యుడి నుంచి దూరం వెళితే అంటే 12 నుంచి 24 డిగ్రీలు వెళ్ళినప్పుడు ద్వితీయ తిథి వస్తుంది. అలాగే ఈ విధంగా 15 తిథులు ఏవైతే ఉన్నాయో అవి శుక్లపక్షంలో వస్తాయి. అలాగే 15 తిథులు మనకి కృష్ణపక్షంలో వస్తాయి. ఈ తిథులు ఎలా ఉన్నాయి, వీటి పేర్లు ఏమిటి? అమావాస్య, తర్వాత ప్రతిపత్, ద్వితీయ, తృతీయ, చతుర్థి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి మరియు పౌర్ణిమ. కొన్ని ఏవైతే పంచాంగాలు ఏవైతే ఉన్నాయి, కొన్ని క్యాలెండర్లు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో, అలాగే ఈ గౌడీయ క్యాలెండర్ ఏదైతే ఉందో ఇవి పౌర్ణమితో నెలను ముగిస్తాయి. ఈ విధానాన్ని ఏమంటారంటే పూర్ణిమ అంతా అని చెప్పి అంటారు. పూర్ణిమ అంత అని చెప్పి అంటారండి. పూర్ణిమ అంత అంటే పూర్ణిమతో అంతమయ్యేటువంటి విధానము అని చెప్పి. అయితే దక్షిణాదిలో సాధారణంగా మహారాష్ట్రలో మరియు గుజరాత్లో మాసం అనేది అమావాస్యతో ముగుస్తుంది అనమాట. దానినే అమావాస్యాంత విధానము అని చెప్పి అంటారు. కాబట్టి ఇక్కడ అర్థమైంది కదా తిథులు అనేవి ఎలా లెక్కించబడతాయో. అంటే ఇప్పుడు చూడండి, సూర్యుడు చంద్రుడు ఇద్దరు ఉన్నారు. సూర్యుడు చంద్రుడు ఒకే దగ్గర ఉన్నారనుకోండి, అప్పుడు ఏమైపోతుంది, అమావాస్య అయిపోతుంది. మరి చంద్రుడు సాధారణంగా సూర్యుడి కంటే చంద్రుడు వేగంగా కదులుతుంటాడు, మనం చూస్తాం. అంటే ఒక నక్షత్రాన్ని దాటడానికి మనకి, అంటే ఒక రాశిని దాటాలంటే సూర్యుడికి 30 రోజులు పడుతుంది అనమాట. కానీ చంద్రుడు ఇంకా వేగంగా కదులుతుంటాడు, మనం చూడొచ్చు. అంటే ఒక రాశిని ఆయన 2.5 రోజులు దాటేస్తుంటాడు అనమాట ఎవరు, చంద్రుడు. కాబట్టి చంద్రుడు ఎప్పుడు కూడా ముందుకు వెళుతుంటాడు. ఎప్పుడైతే సూర్యుడు చంద్రుడు ఒకే దగ్గర ఉంటారో దాని అమావాస్య అంటాం. ఆయన ఒకసారిగా 12 డిగ్రీలు కదులుతుంటాడు. 12 డిగ్రీలు కదిలినప్పుడు మనకి పాడ్యం వస్తుంది. ఇంకో 12 డిగ్రీలు కదిలితే ద్వితీయ, ఇంకో 12 డిగ్రీలు ఇలా ముందుకు వెళుతున్న కొద్దీ మనకి తిథులు అనేవి వస్తుంటాయి అనమాట. ఎప్పుడైతే ఆయన పూర్తిగా బయటకు వచ్చేస్తాడు అప్పుడు అది పౌర్ణిమ అని చెప్పి అంటాం. ఈ విధంగా తిథులు లెక్కించబడతాయి. కాబట్టి ఈ ఆధునిక క్యాలెండర్ ఏదైతే ఉపయోగించబడుతుందో
దానికి వాస్తవమైనటువంటి మూలం ఏమిటంటే ఈ చాంద్రమాన విధానం. అంటే చంద్రుని యొక్క గమనం ద్వారా మాసాలను లెక్కపెట్టడం అనేది ఇప్పటికీ కూడా భారతదేశంలో అది ఆచరించబడుతూ ఉంది. వైదికమైనటువంటి ఋషులు శాస్త్రీయంగా అర్థం చేసుకున్నారు. ఆ! అంటే ప్రతి ఈ చంద్రమాన తిథి ఏదైతే ఉందో ఆ! దానిని ప్రతి నెలకి సంబంధంగా వాళ్ళు దాన్ని లెక్కించడం జరిగింది. ఆ విధంగా మనకి ప్రపంచానికి ప్రతిరోజు మనకి దిశానిర్దేశం చేశారనమాట వైదికమైనటువంటి ఋషులు. ఆ! Vedic rishis scientifically understood the significance and unique effect of each lunar తిథి. చూడండి, ప్రతి ఈ తిథి ఏదైతే ఉందో దాని యొక్క విశేషమైనటువంటి ప్రభావాన్ని వాళ్ళు అర్థం చేసుకున్నారనమాట శాస్త్రీయంగా. తదనుగుణంగా మనకి ఒక ప్రత్యేకమైనటువంటి మాసంలో ప్రత్యేకమైనటువంటి తిథిలో మనం ఏం చేయాలనే దాని గురించి ఈ ప్రపంచానికి వాళ్ళు దిశానిర్దేశం చేశారు. మరి ఈ విధమైనటువంటి చంద్రుని యొక్క ప్రభావం ముఖ్యంగా ఈ ఉత్సవ తిథుల గురించి, అంటే ఉత్సవాలు ఎప్పుడు జరుపుకోవాలి, ప్రయాణాలు ఎప్పుడు చేయాలి, లేదా గర్భాధాన సంస్కారం ఎప్పుడు మనం భార్యాభర్తలు కలవాలి, లేదా వ్యాపారం ఎప్పుడు ప్రారంభించాలి, ఇవన్నీ కూడా తిథి, నక్షత్రం, అలాగే వారము, యోగము మరియు కరణము వీటిపై ఆధారపడి ఉంటుంది. దీన్ని పంచాంగము అని అంటారు. పంచాంగం అంటే ఏమిటి? 5 అంగాలు అన్నమాట. కాలానికి 5 అంగాలు ఉన్నాయి. తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలు. ఈ 5ంటిని కూడా మనకు లెక్క వేశారు ఋషులు. వీరిని 5 భాగాలుగా విడగొట్టారనమాట. మరి దీన్ని భక్తులు అర్థం చేసుకోవాలని చెప్పి అంటున్నారు. భక్తులు ఈ పంచాంగాన్ని అర్థం చేసుకోవాలి. మరి ఇది ఒక గొప్ప శాస్త్రం అన్నమాట. అంటే ఒక రోజుని 5 భాగాలుగా విడగొట్టడం అనేది ఏదైతే ఉందో ఇది ఒక గొప్ప శాస్త్రం. ఇది భక్తులు అర్థం చేసుకోవాల్సినటువంటిది అని చెప్పి అంటున్నారు. ఇక ఒక వ్యక్తి యొక్క తల్లి విషయానికి వస్తే వైదిక సంస్కృతి మరియు నాగరికత మనకి ఏమని నొక్కి చెప్తున్నాయంటే, ఏ విధంగా అయితే మనం భగవంతుడికి మనం గౌరవాన్ని ఇస్తామో ఆ విధంగా తల్లికి కూడా గౌరవాన్ని ఇవ్వాలని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయి. మరి మనకు ఉన్నటువంటి ప్రతి శరీరం ఏదైతే ఉందో ఇది తల్లి ఇచ్చినటువంటి బహుమానమే. మరి శ్రీల ప్రభుపాదుల వారు చెప్పారు, ఈ ప్రపంచంలో నిస్వార్థమైనటువంటి ప్రేమ ఏదైతే ఉందో దానికి శుద్ధమైనటువంటి ఉదాహరణ వ్యక్తి యొక్క తల్లి చూపించేదే. దానికి మించినటువంటి ఉదాహరణ ఈ ప్రపంచంలో లేదు అని చెప్పాను. వైదిక సమాజంలో తల్లిదండ్రులు తమ యొక్క ఎప్పుడైతే తల్లిదండ్రులు వృద్ధులైపోతారో పిల్లలు వారిని చూసుకుంటారు. కానీ ఈ రోజుల్లో దురదృష్టవశాత్తు తల్లిదండ్రులు పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా పూర్తిగా పనిలో మునిగిపోయి ఉంటారు. అందుచేత ఏం చేస్తారంటే వాళ్ళకి ఖాళీ ఉండదన్నమాట. అందుకని తల్లిదండ్రులని వృద్ధాశ్రమాల్లో తాళం పెట్టేస్తారు. ఇంకా మరికొంతమంది కృతజ్ఞులైనటువంటి లేదా కృతజ్ఞతాహీనులైనటువంటి సంతానం ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ యుతనేషియా అనే దాన్ని సమర్థిస్తారట. యుతనేషియా అంటే ఏమిటి? మెర్సీ కిల్లింగ్ అని చెప్పి అంటారు. మెర్సీ కిల్లింగ్ అంటే ఒక వ్యక్తి ప్రభుత్వానికి అర్జీ పెట్టుకోవచ్చు అనమాట. ఏమిటంటే నేను ఇంకా జీవించాలనుకోవడం లేదు కాబట్టి దయచేసి నన్ను చంపేయండి అని చెప్పి కొన్ని దేశాల్లో ఆ సదుపాయం ఉంది. కొన్ని దేశాల్లో ఆ విధంగా వృద్ధులైపోయినటువంటి వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవచ్చు ప్రభుత్వానికి. పెట్టుకుంటే ప్రభుత్వం ఏం చేస్తుందంటే వాళ్ళకి నొక్కి తెలియకుండా చంపేస్తుంది అనమాట. అలాగా ఉన్నాయి కొన్ని దేశాల్లో. ఎందుకంటే ఆ దేశాల్లో ఎవరు వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఎవరు పట్టించుకోరు అనమాట. చాలా దారుణమైనటువంటి పరిస్థితులు. మరి అలాంటి వాటిని సమర్థిస్తూ ఉంటారంటే ఇలాంటి పిల్లలు చూడండి. ఎవరైతే తల్లిదండ్రులని చూడకూడదు అనుకుంటారో అలాంటి వాళ్ళు ఇలాంటి చట్టాలను సమర్థిస్తారు. మరి అది ఏ విధంగానూ పరిష్కారం కాదు. ఎందుకంటే అది ఏం చేస్తుందంటే ఈ శరీరంలో చేసుకునేటువంటి చెడు కర్మని తర్వాత జన్మకు తీసుకెళ్తుంది అంతే. అది మాత్రమే కాదు, ఈ విధంగా తల్లిదండ్రులను హత్య చేయడం అనేటువంటి చాలా దారుణమైనటువంటి పాపంలో ముంచేస్తుంది అని చెప్పి అంటున్నారు. కాబట్టి దాన్ని యుతనేషియా అని చెప్పి అంటారు అనమాట. అంటే ప్రభుత్వానికి అర్జీ పెట్టుకోవడం అనమాట, చంపమని చెప్పి. చూడండి, మెడికల్లీ శాంక్షన్డ్ మర్డర్ అని చెప్పి అంటున్నారు. అంటే వైద్యులు ఒక విధానం ద్వారా వారిని సంహరిస్తారు. చూడండి, ఇలాంటివి కూడా జరుగుతున్నాయి ప్రపంచంలో. 8వ శ్లోకం. తక్షకస్య విషం దంతే మక్షికాయాస్తు మస్తకే వృశ్చికస్య విషం పుచ్చే
సర్వాంగే దుర్జనే విషం. చూడండి, తక్షకస్య విషం దంతే మక్షికాయాస్తు మస్తకే, వృశ్చికస్య విషం పుచ్చే సర్వాంగే దుర్జనే విషం అని చెప్పుకుంటున్నారు. సర్పానికి విషం దంతాల్లో ఉంటుంది, అంటే దాని యొక్క కూరల్లో ఉంటుంది. పాముకి విషం. అలాగే ఈ కందిరీగలకు విషం అనేది ముఖంలో ఉంటుంది, ముఖంలో విషం ఉంటుంది. తేలుకి తోకలో ఉంటుంది, దాని కొండెంలో ఉంటుంది. కానీ దుర్జనుడికి శరీరం అంతా విషమే అని చెప్పి అంటున్నాడు. దుర్జనుడు అయినటువంటి వాడికి శరీరం అంతా కూడా విషమే. ఇక్కడ భాష్యం చెప్తున్నారు. మరి ఈ విష సర్పాలు, అలాగే ఈ కందిరీగలు, అలాగే తేళ్ళు, వీళ్ళందరూ కూడా ఏమంటున్నారంటే, అంటే ఒక అసూయాపరుడితో సాంగత్యం చేయడం కంటే ఇవి మూడితో సాంగత్యం చేయడం మేలని చెప్పంటున్నారు. ఒక అసూయాపరుడితో సాంగత్యం చేయడం కంటే విషసర్పాలతో, కందిరీగలతో, తేళ్లతో సాంగత్యం చేయడం మేలట. సర్వాంగే దుర్జనే విషం, అంటే దుష్టుడైనటువంటి వాడి శరీరంలో ప్రతి అవయవము కూడా విషంతో నిండి ఉంటుంది. వాస్తవంగా భగవంతుని పట్ల ఉన్నటువంటి అసూయ కారణం చేత ఆ విధమైనటువంటి దుర్జనులు వాళ్ళు ఏం చేస్తారంటే శాస్త్రాలపై వ్యాఖ్యానాలు రాస్తారట. ఎలాంటి వ్యాఖ్యానాలు రాస్తారట? వ్యక్తిగత జీవి భగవంతుడు అవ్వగలడని చెప్తారట వాళ్ళు, ఇలాంటి అసూయపరులు. అందుచేత భగవంతుని పట్ల ఉన్నటువంటి అసూయతో రాయబడిన గ్రంథాలు ఏవైతున్నాయో వాటిని గంభీరమైనటువంటి భక్తులు వాటిని త్యజించాలి అని చెప్పన్నారు, విడిచిపెట్టాలి అలాంటి వాటిని. శ్రీమద్ భాగవతం 7వ స్కందం 9వ అధ్యాయం 14వ శ్లోకంపై ప్రవచనం ఇస్తున్నప్పుడు మాయాపూర్లో 1976వ సంవత్సరం ఫిబ్రవరి 21వ తేదీన శ్రీల ప్రభుపాదుల వారు చాణక్య శ్లోకం నుండి ఇలాంటిదే మరొక శ్లోకాన్ని ప్రస్తావన చేసి ఆ విషయం గురించి చర్చించారు. ఇప్పుడు నేను చెప్పబోయేది ప్రభుపాదుల వారు చెప్పినటువంటి ప్రవచనం నుండి అనమాట. కాబట్టి మనం 2 రకాల జీవుల గురించి చర్చించుకుంటున్నాం. ప్రభుపాదుల వారు అంటున్నారు, ఒకటి సర్పము, మరొకటి అసూయాపురుడు లేదా మత్సరత కలిగినటువంటి వ్యక్తి. కనుక చాణక్య పండితుడు చెబుతున్నాడు, సర్పాత్ క్రూరతర కలహ అని చెప్పి. ఈ అసూయాపురుడు పాము కంటే కూడా ప్రమాదకరమైనటువంటి వాడు. పాము కంటే. ఎందుకని అలా ఎందుకంటారండి? అతడు మనిషి కదా. అవును, ఎందుకంటే అతడు మనిషి, అతడికి అభివృద్ధి చెందినటువంటి చైతన్యం ఉంది. కానీ తన యొక్క అభివృద్ధి చెందినటువంటి చైతన్యాన్ని వాడు అసూయాపరుడిగా మారడానికి వాడు వినియోగిస్తున్నాడు. కనుక వాడు సర్పం కంటే కూడా ప్రమాదకరమైన వాడు. అందుచేత చాణక్యుడు నిర్ధారిస్తున్నాడు ఏమని? మంత్రౌషధి వశ సర్ప కలహ్ కేన నివార్యతే. మరి ఈ సర్పం అనేది స్వభావరీత్యా ప్రాణాంతకమైనది అయినప్పటికీ దానిని మంత్రం ద్వారా, కొన్ని ఔషధాల ద్వారా దాన్ని నియంత్రణ చేయొచ్చు. భారతదేశంలో ఇప్పటికీ కూడా ఆ విధంగా చేస్తుంటారు. కానీ కలహ అంటే అసూయాపురుడు, అతడిని ఏ విధంగానూ కూడా మనం శాంతింపజేయలేం. అందుచేత వాడు సర్పం కంటే కూడా ప్రమాదకరమైన వాడు. ఏ వ్యక్తి అయితే కుళ్ళుకుంటాడో, ఎవరైతే అసూయ పడతాడో అతన్ని మంత్రం ద్వారా కావచ్చు, లేదా వాడికి ఏదన్నా బహుమానం ఇచ్చి కావచ్చు, ఏ విధంగానూ కూడా వాడిని నియంత్రణలో తెచ్చుకోలేం. అది సాధ్యమే కాదు అని చెప్పుకుంటున్నారు. తర్వాత 9-10 శ్లోకాలు. పత్యురాజ్ఞాం వినా నారీ హ్యుపేష్య వ్రతచారిణే, ఆయుష్యం హరతే భర్తుః సా నారీ నరకం వ్రజేత్. న దానైః శుధ్యతే నారీ నోపవాస శతైరపి, న తీర్థసేవయా తద్వద్ భర్తుః పాదోదకైర్యథా. పత్యురాజ్ఞాం వినా నారీ హ్యుపోష్య వ్రతచారిణి, ఆయుష్యం హరతే భర్తుః సా నారీ నరకం వ్రజేత్. న దానైః శుధ్యతే నారీ నోపవాస శతైరపి, న తీర్థసేవయా తద్వద్ భర్తుః పాదోదకైర్యథా అని చెప్పుకుంటున్నారు. చూద్దాం ఏమంటున్నారు. చూడండి, ఏ భార్య అయితే భర్త యొక్క అనుమతి లేకుండా
ఉపవాసం చేస్తుందో, ధార్మికమైనటువంటి వ్రతాలను చేస్తుందో, ఆమె భర్త యొక్క ఆయుష్షును తగ్గిస్తుంది. ఆమె నరకానికి వెళుతుందట. చూడండి ఏమంటున్నారు ఇక్కడ? ద వైఫ్ హూ ఫాస్ట్స్ అండ్ అబ్జర్వ్స్ రిలీజియస్ వోవ్స్ వితౌట్ ద పర్మిషన్ ఆఫ్ హర్ హస్బెండ్. భర్త యొక్క అనుమతి లేకుండా ఉపవాసం చేసే భార్య, అలాగే ధార్మికమైనటువంటి వ్రతాలను ఆచరించే భార్య భర్త యొక్క ఆయుష్ను క్షీణింపజేస్తుంది, అలాగే నరకానికి వెళుతుంది. ఒక స్త్రీ పవిత్రురాలు ఎలా అవుతుందట అంటే దానం ఇవ్వడం ద్వారా కాదట, వందలాది ఉపవాసాలు చేయడం ద్వారా కాదట, లేదా తీర్థయాత్రలకు వెళ్ళడం ద్వారా కాదట. మరి దేని ద్వారా ఆమె పవిత్రురాలు అవుతుందట అంటే తన భర్త యొక్క పాదములను కడిగిన నీటిని సేవించడం ద్వారా అని చెప్పుకుంటున్నాడు. చూడండి, తన యొక్క భర్త యొక్క పాదములను కడిగినటువంటి నీరుని తీర్థముగా తీసుకోవడం ద్వారా ఆమె పవిత్రురాలు అవుతుంది, కానీ మిగతావి ఏం చేసినా సరే కాదు అని చెప్పి అంటున్నాడు. బహుశా చాణక్యుడు ఈ రోజుల్లో ఉంటే తీసుకెళ్లి జైల్లో పడేస్తారు. ఇక్కడ భాష్యం చెప్తున్నారు, ఏమంటున్నారంటే కాబట్టి వైదిక సమాజం ఇతర ప్రాచీనమైనటువంటి అంటే భూమిపై ఉన్నటువంటి ఇతర ప్రాచీనమైనటువంటి సంస్కృతుల లాగానే భర్త గృహానికి పెద్దగా వ్యవహరించాలి, అలాగే చాలా బాధ్యతగా వ్యవహరించాలి అని చెప్పి చెబుతుంది. వైదిక సంస్కృతిలో ఒక పతివ్రత అయినటువంటి భార్య గృహలక్ష్మిగా ఆమె గౌరవించబడుతుంది, లేదా గృహంలో ఉండేటువంటి లక్ష్మీదేవిగా. ఎందుకంటే ఆమె యందు గృహం యొక్క ఆధ్యాత్మిక వాతావరణం అంతా కూడా భార్య పైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి గృహంలో ఆధ్యాత్మిక వాతావరణం అంతా ఎవరిపై ఆధారపడి ఉంటుంది? భార్యపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి స్త్రీలను గుడ్డిగా లేకపోతే కఠోరంగా నియంత్రించడం అనేది వైదిక సమాజంలో ఎప్పుడు కూడా భాగం కాదని చెప్పుకుంటున్నారు. వైదిక సమాజంలో ఎప్పుడు కూడా స్త్రీలను క్రూరంగా, కఠోరంగా, గుడ్డిగా వారిని నియంత్రించడం అనేది అనుమతించబడలేదు. మరి ఎప్పుడైతే చూడండి, కార్మికులందరినీ కూడా సమానమైన వారిగా రబ్బర్ స్టాంప్ వేసేటువంటి ఈ పోటీ సమాజం ఏదైతే ఉందో, అంటే కృత్రిమంగా అందరూ సమానమే అని చెప్పి రబ్బర్ స్టాంప్ వేసేటువంటి ఈ ఆధునిక పోటీతత్వపు సమాజం ఏదైతే ఉందో, అందులో ఎప్పుడైతే స్త్రీలను మనం బలవంతంగా పని చేయించాల్సి వస్తుందో అప్పుడు ఏమవుతుంది? అప్పుడు ఈ విధంగా విడిచిపెట్టబడినటువంటి గృహం ఏదైతే ఉందో అది దాని గురించి ఇక్కడ చెప్తున్నారనమాట. చూద్దాం. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నారంటే, హరే కృష్ణ, ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి, ఎప్పుడైతే స్త్రీలు బలవంతంగా ఈ పోటీ సమాజంలో వారి చేత బలవంతంగా పని చేయించాల్సి వస్తుందో, ఈ పోటీ సమాజం ఏం చేస్తుంది? ఈ కార్మికులందరూ కూడా సమానమే అని చెప్పి కృత్రిమంగా స్టాంప్ వేస్తుందని చెప్పి అంటున్నారు. అప్పుడు ఏమవుతుందంటే ఆ విధంగా విడిచిపెట్టబడినటువంటి గృహం ఏదైతే ఉందో అందులో సంతానం లేకుండా పోతారంట. అలాంటి గృహాల్లో సంతానం అనేది చాలా ఇబ్బంది. అందుకే ఈ రోజుల్లో చూడండి, మనం బయట ఎక్కడికి వెళ్ళినా సరే రోడ్డు పక్కన మనం ఏదైనా ఒక పట్టణం లోపలికి వెళుతున్నా, పట్టణం నుంచి బయటకు వచ్చినా సరే కనీసం ఒక 10 బోర్డులు ఉంటాయి. ఏమిటి? సంతానాలు ఏమితో బాధపడుతున్నారా? చూసే ఉంటారు కదా. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారంటే అలా ఎందుకు జరుగుతుందంటే స్త్రీ పురుషులు ఇద్దరు కూడా పనికి వెళ్ళిపోవడం వల్ల సంతానం లేకుండా పోతున్నారు. మరి ఆ విధంగా ఆమె ఒకవేళ ఏదైనా సంపాదించినా సరే జీతంగా ఈ ఈ ప్రభుత్వాలు, జిత్తులు మారినటువంటి ప్రభుత్వాలు, అలాగే ఎవరైతే అప్పులు ఇచ్చేటువంటి వాళ్ళు, లేకపోతే వారి నివాసం ఉండేటువంటి ఇల్లు అద్దెకిచ్చినటువంటి వాళ్ళు, వీళ్ళందరూ ఏం చేస్తారట? ఈ పన్నుల్ని పెంచేయడం ద్వారా, ధరలు పెంచేయడం ద్వారా, లేకపోతే ఈ అద్దెలు పెంచేయడం ద్వారా వారు సంపాదించిందంతా కూడా లాగేసుకుంటారని చెప్పుకుంటున్నారు. అంటే ఈ స్త్రీలు ఒకవేళ బయటకు వెళ్ళి పనిచేసినా సరే ఏమవుతుంది? వచ్చినదంతా కూడా
ఈ పన్నులు కట్టడానికి, లేదా ధరలు పెరిగిపోవడం వల్ల, లేకపోతే ఇంట్లో కరెంటు బిల్లు, లేకపోతే ఆ బిల్లు, ఈ బిల్లు కట్టడానికి మొత్తం వెళ్ళిపోతాయి. ఆ! హ్మ్. Neither does it hurt the wife to offer a little respect to the husband who cares for her despite the opinions heard on liberated women's టీవీ టాక్ షోస్ అని చెప్పి అంటున్నారు. ఏమంటున్నారంటే ఆహ్, ఈ ఎవరైతే విముక్తమైనటువంటి స్త్రీలు నడిపేటువంటి టీవీ టాక్ షోస్ ఏవైతే ఉంటాయి, టీవీల్లో ఈ రకంగా మహిళా మండళ్ళు లేదా మహిళా సమాజాల వాళ్ళు కూర్చొని ఏదో రకరకాల చర్చలు చేస్తుంటారంటే స్త్రీలు స్వతంత్రులు, స్త్రీలు చాలా ఉన్నతమైనటువంటి వాళ్ళని చెప్పి ఇవన్నీ విన్నప్పటికీ కూడా ఒకవేళ భార్య భర్తకి కొంచెం గౌరవించినట్లయితే అది భార్యకేమీ హాని కాదు కదా అని చెప్పి అంటున్నారు, కొద్దిగా గౌరవిస్తే. ఆ! మరి ఈరోజు పాశ్చాత్య ప్రపంచం ఏదైతుందో world is overflowing with literally millions of love-lorn divorcees who bitterly regret not having respected the man who years earlier walked away from a relationship of artificially forced equality అని చెప్పుకుంటున్నారు. ఈనాటి పాశ్చాత్య ప్రపంచంలో పరిస్థితి ఎలా ఉందట అంటే, పాశ్చాత్య ప్రపంచం ఓవర్ఫ్లోయింగ్ విత్ లిటరల్లీ మిలియన్స్ ఆఫ్ లవ్ లార్న్ డైవర్సీస్ అట. చూడండి, అంటే సమాజం అంతా కూడా ముంచెత్తబడి ఉందట పాశ్చాత్య ప్రపంచం అంతా. దేనితోటి? ఎలాంటి ప్రేమ లేకపోవడం వల్ల విడిపోయినటువంటి జంటలు ఎవరైతే ఉన్నారో, లక్షల సంఖ్యలో ఉన్నారు అలాంటి వాళ్ళు. సమాజం అంతా వాళ్ళే ఉన్నారు పాశ్చాత్య దేశాల్లో. వారందరూ కూడా తర్వాత వాళ్ళు బాధపడుతూ ఉంటారట. ఏమనంటే, అరే మనం ఒకవేళ నిజంగా మనం ఎవరినైతే వివాహం చేసుకున్నామో ఆ వ్యక్తిని మనం గౌరవించున్నట్లయితే, ఆ పురుషుణ్ణి మనం గౌరవించున్నట్లయితే, అంటే మనం కృత్రిమంగా నువ్వు నేను సమానం అని వాదులాటకి దిగి స్త్రీ పురుషులు ఇద్దరు కూడా, నువ్వు సంపాదిస్తున్నావు, నేను సంపాదిస్తున్నాను, కాబట్టి మన ఇద్దరం సమానమే అనేటువంటి అనవసరమైనటువంటి వాదనలకి దిగకుండా భర్తను గౌరవించి ఉంటే మరి ఈ సంబంధం విడిపోయి ఉండేది కాదు, ఈ రోజు నేను ఒంటరిగా ఉండిపోయి ఈ విధంగా బాధపడాల్సి వచ్చేది కాదు అని బాధపడే వాళ్ళు లక్షల సంఖ్యలో ఉన్నారు పాశ్చాత్య ప్రపంచంలో అని చెప్పుకుంటున్నారు. అది ఇక్కడ విషయం అనమాట. తర్వాత 11వ శ్లోకం. పాదశేషం పీతశేషం సంధ్యాశేషం తథైవచ శ్వానమూత్ర సమం తోయం పీత్వా చాంద్రాయణం చరేత్. ఏం చెప్తున్నారు చూడండి. పాదశేషం పీతశేషం సంధ్యాశేషం తథైవచ శ్వానమూత్ర సమం తోయం పీత్వా చాంద్రాయణం చరేత్ అని చెప్పుకుంటున్నారు. కాళ్ళు కడుక్కున్న తర్వాత మిగిలినటువంటి నీరు, తాగిన తర్వాత మిగిలినటువంటి నీరు, లేదా సంధ్య వార్చిన తర్వాత మిగిలినటువంటి నీరు ఏదైతే ఉంటుందో అది సునకమూత్రంతో సమానమైనది అని చెప్పుకుంటున్నారు. ఎవరైతే ఆ విధంగా మిగిలిపోయినటువంటి నీటిని తాగుతారో వాళ్ళు చాంద్రాయణ వ్రతం చేయాల్సిందే అని చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు ఇక్కడ చూడండి. కాళ్ళు కడుక్కున్న తర్వాత మిగిలిపోయిన నీళ్లు చూడండి, బకెట్లో ఉన్న నీళ్ళు కాళ్ళు కడుక్కుంటాం, మిగిలిపోయిన నీళ్లు. అలాగే తాగేసిన తర్వాత పక్కన పెట్టేస్తే మిగిలిపోయిన నీళ్లు, లేదా సంధ్య వార్చిన తర్వాత మిగిలిపోయినటువంటి నీళ్లు, ఇవి సునకమూత్రంతో సమానంగా చెప్తున్నాయి శాస్త్రాలు. వాటిని ఎవరైతే తాగుతారో వాళ్ళు చాంద్రాయణ వ్రతాన్ని ఆచరించాలని చెప్పుకుంటున్నారు. భాష్యం చూడండి. ద్విజులైనటువంటి వాళ్ళు అంటే క్షత్రియులు, బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, ద్విజులైనటువంటి వారు సంధ్యా సమయాల్లో, సంధ్యా సమయాలు అంటే ఏమిటి? 3 త్రిసంధ్యలు ఉన్నాయి మనకి. అంటే రాత్రి పగలు కలిసేటువంటి సమయం అంటే సూర్యోదయ సమయంలో. 2 ఆహ్నికం అంటే మధ్యాహ్నికం అంటే మధ్యాహ్నం. 3 రాత్రి అంటే పగలు రాత్రి కలిసేటువంటి చోటు అంటే సూర్యాస్తమయ సమయంలో. ఈ 3 సమయాల్లో కూడా గాయత్రి మంత్రాన్ని జపించాలి ఎవరు? ద్విజులైనటువంటి వాళ్ళు. మరి ఇక్కడ చెప్తున్నారు, మా గురు మహారాజును అనుసరించి అంటే శ్రీల ప్రభుపాదుల వారు అనుసరించి మరి ఈ గాయత్రి మంత్రం యొక్క అర్థం ఏమిటంటే గాయత్. గాయత్ అంటే పాపము మరియు త్రి అంటే ముక్తి అని అర్థం. దానినే గాయత్రి అని చెప్పుకుంటున్నారు. అంటే పాపము నుండి ముక్తి అని చెప్పుకుంటున్నారు గాయత్రి అంటే. ఇక మంత్ర, మన్ అంటే మనస్సు అని, త్ర అంటే అంటే ఏమిటి అర్థం? ఉద్ధరించేది అని అర్థం, బయటపడేసేది అని అర్థం. కాబట్టి గాయత్రి మంత్రం అంటే ఏమిటంటున్నారు ఇక్కడ? ఇదే పాపము నుండి మనసుని బయటపడేసేది, అదే గాయత్రి అని చెప్పి శ్రీల ప్రభుపాదుల వారు
మనకి చెప్పడం జరిగింది. ఎక్కడో ఒక లేఖలో చెప్పారనమాట. 1968వ సంవత్సరంలో అక్టోబర్ 21వ తేదీన శ్రీల ప్రభుపాదుల వారు రాసినటువంటి లేఖలో ఈ విషయం చెప్పారు. ఆ! అందుచేత ఏదైతే ప్రార్థన చేయడానికి వాడబడినటువంటి నీరు ఏదైతే ఉందో అది మలినమైపోయినదిగా పరిగణించబడుతుందట. మలినమైపోయిన దానిగా పరిగణించబడుతుంది. అంటే అది ఇంక తీసివేయాలన్నమాట ఆ నీటిని. అంటే ఒకసారి పూజ చేసిన తర్వాత అందులో ఉద్ధరణలో నీళ్లు మిగులుతాయి కదా! దాన్ని ఇంక తీసివేయాలి. అంతేగాని వాటిని తాగడం అలాంటివి చేయకూడదు. చాణక్య పండితుడు గాయత్రి మంత్రాన్ని మనకి ఇదే 17వ అధ్యాయం 7వ శ్లోకంలో ఆయన దాన్ని కీర్తించాడు కూడా మనం చూసాం. మరి చాంద్రాయణ వ్రతం అనేటువంటిది ఏదంటే అది చంద్రుని చేత నియంత్రించబడేటువంటి వ్రతం అది. మరి ఈ వ్రతంలో ఏం చేస్తారు అంటే అమావాస్య రోజున ఉపవాసం చేస్తారు. అలాగే పాడ్యమి రోజున ఒక ముద్ద తింటారట. అంటే నోటితోటి కింద ఆహారం ఉంటుంది కదా, కిందకి వంగి నోటితో ఎంత తినగలరో అలా ఒక ముద్ద తింటారట. రెండవ రోజు 2 సార్లు తింటారట. ఆ విధంగా చంద్రుడు పూర్ణచంద్రుడయ్యే వరకు ఏం చేస్తారంటే ఆ రోజున 15 సార్లు తినొచ్చంట. అంటే ఒక ముద్ద అనుకోండి. అదే కదా. ఏం చేస్తారు, అమావాస్య రోజున ఉపవాసం చేస్తారు, పాడ్యం రోజున ఒక ముద్ద తింటారు, విధియ రోజున 2 ముద్దలు, తది రోజున 3 ముద్దలు, చవితి రోజున 4 ముద్దలు, పంచమి రోజున 5 ముద్దలు, అలాగే పౌర్ణమి వచ్చేటప్పటికి 15 ముద్దలు తింటారు. ఆ తర్వాత రోజున కృష్ణపక్ష చతుర్దశి నాడు 14 మళ్ళీ ఏం చేస్తారు చూడండి. మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత పౌర్ణమి అయిన తర్వాత మళ్ళీ మారుతుంది కదా, అప్పుడు ఏం చేస్తారంటే 14 ముద్దలు తింటారట. తర్వాత రోజు మళ్ళీ 13 ముద్దలు తింటారట. అలాగే మళ్ళీ ఏం చేస్తారు, ఈ విధంగా 30 రోజుల పాటు ఈ దీక్ష చేస్తారట చూడండి. దాన్ని చాంద్రాయణ వ్రతం అని చెప్పి అంటారు. అదవుతుంది కదా. ముందేమో పెంచుకుంటూ వెళతారు, తర్వాత తగ్గించుకుంటూ వెళతారు. ఈ విధంగా చాంద్రాయణ వ్రతం చేస్తారు. మరి దీని యొక్క అర్థం ఏమిటంటే చూడండి, పైన చెప్పబడినటువంటి చిన్న చిన్న అపరాధాలకే అంత పెద్ద వ్రతాన్ని స్వీకరించాల్సి ఉంటే అప్పుడు ఈ కలియుగంలో సర్వసాధారణంగా జరిగేటువంటి తప్పుల గురించి ఏం చెప్పాలి? సర్వసాధారణంగా జరిగేటువంటి తప్పులు ఏమిటి? అక్రమ మైథునం, మాంసాహారం, జోదం, అలాగే మత్తు పదార్థాలు స్వీకరించడం. ఇంక వీటి గురించి ఏం చెప్పాలంటున్నారు? శాస్త్రాల్లో అలాంటి చిన్న చిన్న తప్పులు చేస్తేనే ఇంత పెద్ద వ్రతాలు చేయమని చెప్పబడింది. ఏమిటవి? ఎలాంటివి? కాళ్ళు కడుక్కున్నాక మిగిలిన నీళ్ళు, లేదా సంధ్య వార్చిన తర్వాత మిగిలిన నీళ్ళు, లేదా ఎవరైనా తాగిన తర్వాత మిగిలిన నీళ్ళు, ఇవి తాగితే అది సునక మూత్రాన్ని తాగడంతో సమానం అని చెప్పి అన్నారు. మరి దాని నుంచి బయటపడాలంటే ఒక చాంద్రాయణ వ్రతమే చేయాలన్నారు. అంటే 30 రోజులు వ్రతం చేయాలి. అసలు కలియుగం దానికి ఎలా చేయాలంటే కలియుగంలో మద్యం, మాంసం, జూదం, వ్యభిచారం సర్వసాధారణంగా జరిగేవి, వాటికి ఏ వ్రతాలు చేయాలని చెప్పి అంటారు. కాబట్టి చైతన్య మహాప్రభువుకి తెలుసు, అందుకే ఈ పరిస్థితి ఏమిటనేది కలియుగంలో. అందుకే ఆయన ఏం చేశారు, ఒకే మంత్రం ఇచ్చారు, మహామంత్రం. అదొక్కటే ఈ లోహయుగం ఏదైతే ఉందో, ఈ కలహయుగం ఏదైతే ఉందో, ఈ కపట యుగం ఏదైతే ఉందో చూడండి, యుగానికి 3 పేర్లు ఉన్నాయి: లోహయుగము, కలహయుగము, కపట యుగము. అందుకే కలియుగంలో చూడండి అంత లోహమే, ఎక్కడ చూసినా సరే ఇనుమే వాడతాం, అంతే కదా. ఏముంది అంటే ప్రతి ఒక్కరు ఎక్స్పర్టే వెల్డింగ్ చేయడంలో, కటింగ్ చేయడంలో, కటింగ్ రాడ్లు, లేకపోతే వాటికి ఏదో కొట్టడం, అన్ని అందరూ అదే పని చూడండి. ప్రతి ఒక్కడికి వచ్చు అనమాట వెల్డింగ్ చేయడాలు, కోతలు కోయడాలు, ఇవన్నీ కట్టడాలు అందరూ చిన్నవాడి నుంచి పెద్దవాడి వరకు. ఎక్కడ ఏ కన్స్ట్రక్షన్ చూసినా సరే ఇనుము లేకుండా లేదు ఇది. అందుకే దీన్ని ఏమన్నారంటే లోహపు యుగం, ఐరన్ ఏజ్ అని చెప్పి అన్నారు. అలాగే ఇది కలహయుగం, అలాగే కపట యుగం. కలహయుగం అంటే చిన్న చిన్న వాటికి గొడవలు, అలాగే ప్రతి ఒక్కడు పైన కనిపించేది ఒకటి, లోపల ఉండేది ఒకటి, అంతే కదా. ఇది సర్వసాధారణం, అందరి విషయాల్లో ఇది సర్వసాధారణం అనమాట కలియుగంలో చూడండి. అందుచేత మరి ఈ పాపపు ఫలితాల నుండి విముక్తులు కావాలంటే భక్తులు ఎల్లప్పుడూ కూడా ఏం జపించాలి? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనేటువంటి మహామంత్రాన్ని జపించాలి అంటున్నారు. తర్వాత 12వ శ్లోకం. దానేన పానిర్నతు కంకణేన, స్నానేన శుద్ధిర్నతు చందనేన, మానేన తృప్తిర్నతు భోజనేన,
జ్ఞానేన ముక్తిర్న తు మండనేన దానేన పాణిర్న తు కంకణేన స్నానేన శుద్ధిర్న తు చందనేన మానేన తృప్తిర్న తు భోజనేన జ్ఞానేన ముక్తిర్న తు మండనేన అని చెప్పన్నాడు. చూడండి, దాన ధర్మాలు అలంకరించినంతగా చేతిని బంగారు ఆభరణాలు అలంకరించలేమంటున్నాడు. అంటే చేతులకు అలంకారం ఏమిటట? దాన ధర్మాలు, దానం ఇవ్వడమే చేతికి అలంకారం. అది అలంకరించినట్టుగా చేతులను బంగారు ఆభరణాలు అలంకరించలేవట. చందన చూర్ణం అలుదుకోవడం ద్వారా పరిశుభ్రం కాని శరీరం స్నానం చేయడం ద్వారా పరిశుభ్రం అవుతుందని చెప్పుకుంటారు. అంటే ఊరికే సెంటు కొట్టుకుని తిరిగితే అది కాదు పరిశుభ్రం. అంటే ఏం చేయాలట? స్నానం చేయాలి. స్నానం చేయడం ద్వారా పరిశుభ్రమైనంతగా చందనపు చూర్ణాన్ని రాసుకుంటే అది, లేదా రకరకాల సుగంధాలు అదుకుంటే అది పరిశుభ్రం కాదు శరీరం. ఒక వ్యక్తి భోజనం పెట్టడం ద్వారా సంతృప్తి చెందే దానికంటే కూడా గౌరవించబడడం ద్వారా సంతృప్తి చెందుతారట. వన్ ఈజ్ మోర్ సాటిస్ఫైడ్ విత్ అన్ ఆఫరింగ్ ఆఫ్ రెస్పెక్ట్. ఒక వ్యక్తి ఎప్పుడు సంతృప్తి చెందుతాడట అంటే కడుపు నిండా భోజనం పెడితే కదట. అతన్ని తగిన విధంగా గౌరవిస్తే అప్పుడు సంతృప్తి చెందుతాడట. మరి అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అదే మోక్షానికి మూలమైనటువంటిది. అంతేగాని మంచి పట్టు వస్త్రాలు ధరించడం కాదు అని చెప్పుకుంటున్నాడు. మంచి పట్టు వస్త్రాలు అంటే మంచి వస్త్రాలు ధరించినంత మాత్రాన అతడు మోక్షాన్ని సాధించలేడు. ఏం కావాలి? సాక్షాత్కారం కావాలి. అది మోక్షానికి కావలసినటువంటిది అంటే. ఇక్కడ భాష్యం ఏం చెప్తున్నారంటే, వ్యక్తి అసలు మోక్షం అంటే ఏమిటో ముందు అర్థం చేసుకోవాలి. కృష్ణుడు ముకుంద అని తెలియబడతాడు. ముకుంద అంటే ముక్తినిచ్చేటువంటి వాడు. శ్రీమద్ భాగవతం 3:29, 13 అందులో 5 రకాల ముక్తులు చెప్పబడ్డాయి. ఏమిటి 5 రకాల ముక్తులు? మొదటిది సాయుధ్య ముక్తి. అంటే భగవంతుని యొక్క దేహము నుండి వెలువడేటువంటి బ్రహ్మజ్యోతి ఏదైతే ఉందో ఆ బ్రహ్మజ్యోతి కిరణాలలోకి ఐక్యం కావడం. అంటే భగవంతుని దివ్యమైనటువంటి పూర్ణ పురుషోత్తముని యొక్క, అంటే విష్ణువు, కృష్ణుని యొక్క పూర్ణ పురుషోత్తముడు ఎవరైతే ఉన్నాడో ఆయన దేహం నుండి వచ్చే బ్రహ్మజ్యోతి కాంతి కిరణాలలో ఐక్యం కావడం, దానిని సాయుధ్యముక్తి అంటారు. దాన్ని ఏకత్వం అంటారు. అలాగే సారూప్యం అంటే ఏమిటి? భగవంతుణ్ణి పోలినటువంటి ఆధ్యాత్మిక రూపాన్ని పొందడం. సామీప్యము అంటే భగవంతునితో సాంగత్యం. సాలోక్యము అంటే భగవంతుడు ఏ లోకంలో అయితే నివసిస్తున్నాడో అదే వైకుంఠ లోకంలో నివసించడం సాలోక్యం అంటారు. అంటే వైకుంఠం అంటే ఏమిటి? ఆందోళన, భయం లేనటువంటి లోకము అని అర్థం. వై అంటే లేదు, కుంఠ అంటే భయం కానీ అక్కడ ఆందోళన కానీ ఉండవు. అలాగే సార్ష్టి అంటే ఏమిటి? భగవంతునితో సమానమైనటువంటి ఆధ్యాత్మిక ఐశ్వర్యాన్ని కలిగి ఉండడం. ఇవి 5 రకాల ముక్తులు. మొదటిది ఈ సాయుధ్యం. దాన్ని నిరాకారవాదులు పొందుతారు. ఎన్నో జన్మల తర్వాత నిరాకారవాదులు సాయుధ్యముక్తిని పొందుతారు. ఎందుకంటే కోరికలు లేకుండా ఉండడం అనేది చాలా కష్టం. మరి చూడండి, బికాస్ రిమైనింగ్ డిజైర్లెస్ ఇస్ వెరీ డిఫికల్ట్. ఈవెన్ వన్స్ అచీవింగ్ ద ఇమ్మోర్టల్ బ్లిస్ ఆఫ్ బ్రహ్మన్, ద ఇంపర్సనలిస్ట్ జ్ఞాని మే స్టిల్ ఫాల్ ఫ్రమ్ ద సాయుధ్య ప్లాట్ఫామ్ అండ్ రిటర్న్ హియర్ టు ద మృత్యులోక ప్లానెట్స్ వేర్ బర్త్ అండ్ డెత్ ఫాలో ఇన్ షార్ట్ ఆర్డర్ అని చెప్పుకుంటున్నారు. అంటే కోరిక లేకుండా ఉండడం అనేది చాలా కష్టం కావడం వల్లనే మరి ఆ యొక్క నిరాకార బ్రహ్మంలో ఉండేటువంటి అమృతతుల్యమైన ఏమంటారు ఆనందాన్ని అనుభవించినా కూడా ఈ నిరాకారవాదులైనటువంటి జ్ఞానులు ఈ సాయుధ్య స్థితి నుంచి పతనం అయిపోతుంటారు. పతనం అయిపోయి మళ్ళీ ఈ మృత్యులోకానికి వచ్చేస్తూ ఉంటారు. మళ్ళీ మృత్యులోకానికి వచ్చి మళ్ళీ ఏం చేస్తారు? జన్మ మృత్యు పరంపరలో పడిపోతారు. ఇక 2 నుంచి 5 వరకు ఉన్నటువంటి ముక్తులు, అంటే 5 రకాల ముక్తులు చెప్పుకున్నాం. మొదటి దాని గురించి చెప్పాం. 2 నుంచి 5 వరకు ఉన్నటువంటి ముక్తులు అంటే సారూప్యం నుండి సార్ష్టి వరకు ఉన్నటువంటి ముక్తులు ఏవైతే ఉన్నాయో ఇవి వైష్ణవ ముక్తులుగా చెప్పబడ్డాయి. మొదటిది నిరాకార ముక్తి, 2 నుంచి 5 వరకు చెప్పబడినవి వైష్ణవ ముక్తులు. ఒక మాటలో చెప్పాలంటే
నిరాకారవాదానికి సాకారవాదానికి తేడా ఇది ఏమిటి? ఆ, ఉమ్, అంటే నేను ఆత్మని, ఆత్మ నిరాకారమైనది అని అనుకోవడం ఒకటైతే, ఆత్మగా పనిచేయడం అనేది సాకార ముక్తి. చూడండి, టు థింక్ ఆఫ్ వన్ సెల్ఫ్ ఎస్ స్పిరిట్ ఈజ్ ఇంపర్సనల్. అంటే నేను ఆత్మని అని అనుకుంటే అందరితో సంతృప్తి చెంది అది నిరాకారం అని చెప్పంటాం. కానీ ఆత్మగా పని చేయడం ఏదైతే ఉందో అది సాకార ముక్తికి దారితీస్తుంది. చూడండి, చాలా చక్కగా చెప్పారు ఇక్కడ. కేవలం నేను ఆత్మని అనుకుంటే అది నిరాకార ముక్తి, కానీ ఆత్మగా పని చేస్తే అది సాకార ముక్తి అని చెప్పంటున్నారు. శ్రీకృష్ణుని యొక్క పాదపద్మాల చెంత భక్తి యోగంలో భక్తియుత సేవ చేయడం ఏదైతే ఉందో ఆ, ఆ, అది ఈ సాకారవాదికి ఖచ్చితమైనటువంటి, తప్పకుండా మోక్షాన్ని ఇచ్చేటువంటి తాళం లాంటిది అని చెప్పుకుంటున్నారు. కనుక మోక్షం అనేది వ్యక్తి యొక్క స్వప్రయత్నం ద్వారా మాత్రమే పొందడం సాధ్యం కాదు. అది భగవంతుడి చేత ఇవ్వబడుతుంది. ఎవరికి ఇవ్వబడుతుంది? అర్హులైనటువంటి భక్తులకు ఇవ్వబడుతుంది. ఆ? అలాగే ముక్తి అంటే ఆ, ఈ అత్యంత సూక్ష్మమైనటువంటి జీవుడు భగవంతుడైపోతాడని కాదు ముక్తి అంటే. చాలా మంది అనుకుంటారు జీవుడు భగవంతుడైపోతాడు అదే ముక్తి అనుకుంటారు. కాదు. ముక్తి అంటే ఏమిటంటే, ముక్తి సాధించాలంటే ఆ, ఈ జీవి ఎవరైతే భగవంతుడి నుంచి విడిపడిపోయాడో అతడు తనను తాను మాయ నుండి తనను తాను ముక్తి చేసుకొని, విముక్తి చేసుకొని, ఏ విధంగా మాయ నుండి మనల్ని మనం విముక్తి చేసుకోగలం? భక్తియుత సేవ ద్వారా శ్రీకృష్ణునికి మనం దాసునిగా మనకి నిత్యమైనటువంటి స్వాభావిక స్థితిలో నెలకొని శరణాగతి పొందితే, అప్పుడు భగవంతుడి నుండి విడిపడిపోయినటువంటి సంబంధం తెంచుకునేటువంటి జీవి మాయ నుంచి తనను తాను విముక్తి చేసుకుంటే అప్పుడు అది ముక్తి అవుతుంది. మరి వైష్ణవ ముక్తిలోని 4 రూపాల్లో మరి అన్ని కోరికలను తీసివేయడం అనేది ఉండదు. వాస్తవానికి ఏముంటుంది? భక్తుడు తన యొక్క వ్యక్తిత్వ స్థితి ఏదైతే ఉందో, అలాగే తన యొక్క లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటిని భగవంతుని యొక్క భక్తిత్వ సేవలో వాడతాడు. నిరాకారవాదులు ఏం చేస్తారు? ముక్తి కోసం వాళ్ళు కోరికలు లేని స్థితికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. కానీ భక్తుడు ఏం చేస్తాడు? తన కోరికలను, తన యొక్క వ్యక్తిత్వాన్ని, తన యొక్క లక్షణాలను భగవంతుని యొక్క భక్తిత్వ సేవలో వినియోగిస్తాడు. ఆ విధంగా అతడు సారూప్య, సామీప్య, సాలోక్య, సార్ష్టి అనేటువంటి ముక్తులను పొందగలుగుతాడు. హరే కృష్ణ. श्री चाणक्य नीति की जय। जगत गुरु श्रील प्रभुपाद की जय। संसार दावानल निरलोका प्राणाय कारिण घना घनात्यं सकलन गुणार्णवश वन्दे गुरश्री चरणारविन्दम्।